హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఏపీ రాజకీయాల్లో రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరు అనేది డిసైడ్ కాబోతోంది. కొద్ది రోజులు మాత్రమే ఉంది. దానికి ఉత్కంఠంగా రకరకాల రూమర్స్ వస్తున్నాయి. లాస్ట్ టైము మన ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ గారు రామ్ గోపాల్ గారు మాట్లాడినప్పుడు కొంతమంది దానికి నన్ను క్వశ్చన్స్ అడగమని చెప్పేసి అడిగారు. వాటి గురించి, మీకు సందేశించిన వాటి గురించి, మీకున్న డౌట్స్ని నేను ఈరోజు సార్ గారితో అడిగి కొన్ని మీకు కావాల్సిన సమాధానాలు అడగబోతున్నాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆంజనేయులు గారు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే కొద్ది రోజుల్లో సీఎం కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎవరికి ఎక్కువ మొగ్గుంది, ఎవరు సీఎం చైర్లో కూర్చోబోతున్నారు, అసలు ఎలా జరగబోతుంది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? సీఎం ఎవరు కాబోతున్నారు? ఆంజనేయులు గారు, ఇప్పుడు ఇదంతా జగమెరిగిన సత్యం. ఓకే, ఆల్రెడీ ఇది ఇక్కడ కొత్త క్యాండిడేట్ ఎవరు లేరు. ఇక్కడ జగన్ ఆల్రెడీ ప్రజెంట్ వర్కింగ్ సీఎం ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చేయడం జరిగింది. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు అన్న దాని మీదనే ప్రజలు సందిగ్ధత. అవును సార్. ఇక్కడ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన జరిగి రేపు జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు, జూన్ 1కు 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. జూన్ 2 నుంచి 11 సంవత్సరం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ఇక్కడ డిసైడెడ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో, ఇద్దరు ఇట్లా ఎవరు అన్న దాని మీద ప్రజలకు కొద్దిగా ఉద్వేగం కానీ, అదే ఉత్కంఠ కానీ, వాళ్ళకు ఎవరెవరనే యాంగ్జైటీ అన్నది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనము గత ఎపిసోడ్లో డిసైడ్ చేసుకున్నట్టు, ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 3,66,00,000 ఓటర్లల్లో ఏదైతే ఉందో, ఈ ఫ్లోటింగ్ ఓటర్స్ ఇక్కడ ఆంధ్రలో, ఆ తెలంగాణ నుండి మళ్ళీ అక్కడ పోయి ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు తప్ప అక్కడ ఎవరైతే స్థానికంగా స్థిరంగా పర్మనెంట్ ఓటర్గా ఉన్నోళ్ళో మటుకు డిసైడ్ అయిపోయింది. ఇక్కడ మనకు ఓటర్స్లో కేటగిరీస్ ఏంటంటే, ఒకటి మతపరంగా 3 విభజనలు. ఒకటి హిందువులు, రెండోది ముస్లింలు, మూడోది క్రైస్తవులు. అవును. మతపరంగా. క్యాస్ట్ పరంగా చూస్తే హిందువులల్లా ఏదైతే ఉందో, కమ్మ, రెడ్డి, కాపు, తర్వాత బ్రాహ్మణ, వైశ్య, తర్వాత రాజులు, వీళ్ళంతా ఓపెన్ కేటగిరీలో వీళ్ళు ఉన్నారు. ఇక బడుగు బలైన వర్గాలల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మళ్ళా వయస్సు పరంగా పోతే 50% ఇవాళ ప్రపంచంలో అత్యంత యువజన జనాభా 144 కోట్లలో దాదాపు 70 కోట్ల యువకులు ఉన్న దేశం ఏదంటే ప్రపంచంలో మొట్టమొదటి ఇప్పుడు భారతదేశమే ఉన్నది. అవును. గతంలో ఎన్నడూ కూడా ఇంత యువజన జనాభా లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఈ ఇంతమంది యువజనులను దేశం వాళ్ళకు పని కల్పించలేకపోతున్నది, ఉద్యోగం ఇవ్వలేకపోతున్నది, ప్రొడక్షన్ చేయలేకపోతున్నది. వాళ్ళని ఏదైతే ఉందో, ఇంతమంది హ్యూమన్ రీసోర్సెస్ నిర్వీర్యం కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో, సమైక్య ఆంధ్రలో యువజనులదే కీలక పాత్ర ఉంటుంది. యువజనులలో కూడా ఏదైతే ఉందో, ఈ బడుగు బలైన వర్గాలు కూడా వాళ్ళు ఏదైతే ఉందో, ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగస్తులు కాదు, అన్ఎంప్లాయీస్ కానీ, యువజనులు కానీ, తర్వాత ఈ బిజినెస్ కమ్యూనిటీలు కానీ, ఏదన్నా కానీ ఉన్నది ఏమన్నా ఉంటాయి. ఈ వ్యత్యాసాలు ఏదైతే ఉందో, ఖచ్చితంగా అగ్రవర్ణాల మట్టుకే ఈ బేరీజ్ అన్నట్టు, నువ్వా నేనా, ఈయననా, ఆయననా అనేది ఉండరు. ఈ బడుగు బలైన వర్గాలు, బీసీలు, క్రిస్టియన్స్, మైనార్టీస్లా ఏదైతే ఉందో, ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ అయిపోయినారు, వన్ సైడ్ వేసారు. ఎందుకంటే బెనిఫిషరీస్ ఇక్కడ నాన్ బెనిఫిషరీస్, ప్రభుత్వ ఫలాలు ఏదైతే ఉందో పొందేటోళ్ళు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ ఉన్నారు, అర్హులైన వాళ్ళు, అందులో 5-10% అనర్హులు కూడా బెనిఫిట్ పొందుతుండవచ్చు. కాబట్టి అక్కడ మెజార్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ ఉన్నారు. బెనిఫిషరీస్కి ఏదైతే ఉందో, గత 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వాళ్ళకు మంచి తాయిలాలు ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, అమ్మ ఒడి అని కానీ, అమ్మబడి, నవరత్నాలు ఏదైతే ఉందో, ఈ స్కీమ్లన్నీ అమలు చేయడం జరుగుతున్నది. ఇక్కడ అదొకటి ఏదైతే ఉందో. కాకపోతే ఏంటంటే, ఆ బెనిఫిషరీస్కు జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప ఏంటంటే, 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, వాలంటీర్స్తోని ఏదైతే డోర్ డెలివరీ సిస్టమ్ పెట్టారు కాబట్టి అది ప్రజలకు అందుబాటులో ఉన్నది. దాంతో ఏమవుతుందంటే, అభద్రతా భావం కూడా రావచ్చు ప్రజలకు. రేపు పార్టీ మారిపోతే
ఈ టీడీపీ వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది ఒకటి ఉంటుంది, కమిట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత కూటమిలో ముగ్గురు కలిసిర్రు, ఎవరైతే ఎన్డీఏలో కూటమిలో చంద్రబాబు నాయుడు, అది టీడీపీ, బీజేపీ, మన జనసేన పార్టీలో వీళ్ళు ఏదైతే ఉందో, ఇప్పుడు జనసేన పార్టీకి అంత ఊపు లేదన్నది క్లియర్గా సీట్ షేరింగ్ను బట్టే తెలుస్తుంది. ఓకే, 21 మంది 21 ఎంపీ 175లా కనీసం ఒక 50 అన్న తీసుకున్న పరిస్థితి ఉండాలి కదా. వాళ్ళు ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీకి అంత బలం ఉన్నదనుకుంటే 50 అన్న తీసుకోవాలి, 50 లేకుండా 21కే రెస్ట్రిక్ట్. తర్వాత బీజేపీకి అన్ని 16 బీజేపీకి ఇచ్చి 3 ఎంపీ వీళ్ళకు 3 ఎంపీ వాళ్ళకి ఇచ్చి తర్వాత 19 ఎంపీలు టీడీపీ తీసుకోవడం జరిగింది. ఇక అసెంబ్లీ వరకు వచ్చే వరకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఈ సోకాల్డ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా ఒక వర్గానికి చెందిన మీడియాలో రకరకాల కథనాలు రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు వైఎస్ఆర్సీపీకి సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉన్నది. ఇక్కడ వీళ్ళకి ఏదైతే ఉందో మన ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళ కూటమి ఏదైతే ఉందో చాలా ఉన్నాయి. TV5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఎన్టీవీ కానీ, ఇవన్నీ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడి వర్గానికి ఉన్నాయి. ఆ రకంగా ఈ మీడియా చెప్పినంత మాత్రాన, ఆ వాళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు ప్రలోభపడి ప్రభావితమైపోయి ఓటు మార్పిడి ఇక్కడిదక్కడ కన్ఫ్యూజన్ అన్నది ఎక్కడ లేదు. వాళ్ళు ఏనాడు సాలిడ్ డిసైడ్ అయిపోయినారు కాబట్టి బెనిఫిషరీస్ ఖచ్చితంగా మనకు వైఎస్ఆర్సీపీకి బెనిఫిషరీ ఓట్స్ మొత్తం పోతాయి. ఓకే, అదొకటి. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద తప్పేం గతంలో చెప్పినట్టు మన బీజేపీతోనే టైఅప్ చేసుకోవడం ఏదైతే ఉందో ముస్లిం ఓట్లకు, క్రిస్టియన్ ఓట్లకు దూరం అయిపోయింది ఆయన. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇది మతత్వ పార్టీ కింద లెక్క. బీజేపీ వచ్చిందంటే బీజేపీ ఉన్నది అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ బద్ధశత్రువులు వాళ్ళు. వీళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో ఇదే వైఎస్ఆర్సీపీ మన టీడీపీ బీజేపీకి గంతే ఉన్నది ఓటు షేరు, కాంగ్రెస్ కూడా గంతే ఉన్నది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు అనుకోరి, కాంగ్రెస్ కొంత ఉంటుండే ఒకటి. కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ ద్వారా వచ్చినా రాకున్నా ఈ ముస్లిం ఓట్లు, తర్వాత క్రిస్టియన్ ఓట్లు, దళితుల ఓట్లు, వీళ్ళ ఏదైతే ఓట్లు వచ్చే అవకాశం ఉందో దాన్ని వీళ్ళు చేజేరా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో నక్షత్రకునిలాగా, హరిశ్చంద్రునికి నక్షత్రకునిలాగా ఏమైంది. ఇక లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో కలవడం వల్లనే చాలా దెబ్బ పడింది, అప్పుడు తప్పు చేశాను అందుకే ఇప్పుడు బీజేపీలోకి వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సార్. చెప్పిన ఆయన ఊహాగానం ఏదైతే ఉందో తప్పది, ఇమాజినేషన్. ఆయన ఈ పరంగా ఆలోచించలే, ఆయనకి సజెషన్ ఎవరు ఇచ్చారో తెలియదు. ఇక్కడ ఏదైతే ఉందో ఈయన ఆ దారిన పోవడానికి కథ ఏదైతుందో గతంలో ఇదే మోడీ గవర్నమెంట్ను క్రిటిసైజ్ చేసిన చంద్రబాబు, రకరకాలు మాట్లాడిన చంద్రబాబును మళ్ళీ మోడీతో జత కట్టడానికి మధ్యన వారధి ఎవరు? పవన్ కళ్యాణే మళ్ళా ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకొని ఏదైతే ఉన్నారు. అది ఇక్కడ సింపుల్ లాజిక్. వైఎస్ఆర్సీపీ సింగిల్ పార్టీ, అవును, వీళ్ళు ముగ్గురు కలిసిరు. ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, తర్వాత జనసేన ముగ్గురు కలిసినా కూడా ఆయనను ఎదుర్కోగలుగుతారా అన్న దాని మీద ఇక్కడ $1 మిలియన్ వచ్చాను. ఎందుకు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చెడు చేసిండా మంచి చేసిండా అన్నది కాదు, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయా లేదా అన్న చూస్తారు. ఆయన మీద ఉన్న గత ఏదైతే కరప్షన్ కేసులు ఉన్నా కానీ, ఏదున్నా కానీ, జైలుకు వచ్చినా కానీ ప్రజలు పట్టించుకున్న దారిన పోలేదు, దాఖలాలు లేవు, పట్టించుకోలేదు. వాళ్ళకి ఏంది మాకేం బెనిఫిట్స్ వస్తాయని చూస్తారు. కానీ యువతకు కానీ, డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ రేపు ప్రొద్దున ఫ్యూచర్ కోసం ఎలాంటి జరగలేదు. అప్పటికప్పటి వరకు ఈరోజు వండుకున్నామా, రేపు ప్రొద్దున తిన్నామా, ప్రొద్దున వండుకున్నామా, రాత్రి తిన్నామా అన్న సిచ్యువేషన్ మాత్రమే ఉంది. ఎలాంటి డెవలప్మెంట్ ఇప్పటి వరకు లేదు. రోడ్స్ చూసుకున్నా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా కానీ, ఇండస్ట్రీ చూసుకున్నా కానీ, యువతకు ఉపాధి హామీ కానీ, ఉద్యోగాలు కానీ ఎలాంటిది లేదు. దీంట్లో జీరో. ఓన్లీ నవరాత్రుల వరకే సక్సెస్ అయ్యిండు సీఎం. వేరే విషయానికి ఫ్యూచర్ కోసం ఎలాంటిది ఆలోచించలేదు అప్పటి వరకే. ఇప్పుడు 10,000 ఇచ్చాడు అనుకోండి సార్, 10,000 ఇచ్చేసి కరెంట్ బిల్లు చూసుకున్నట్టయితే ఇంకా రకరకాలు చూసుకున్నట్టయితే విపరీతంగా పెరిగినాయి. కానీ ఓన్లీ ఇది వరకు చూడడం ఎంతవరకు కరెక్టు. రేపు పొద్దున్న ఫ్యూచర్ కోసం యువత అనేది రాబోయే కాలానికి యువతనే, వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. కానీ పక్క రాష్ట్రాలకు ఇప్పుడు ఒక సైడ్ చూసుకున్నట్టయితే విజయవాడ, ఇక్కడ సైడ్ చూసుకుంటే హైదరాబాద్కి వస్తారు. అనంతపూరు, కడప బెంగళూరు పోతారు. ఇటు వైజాగ్ సైడ్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇటు వస్తుంటారు. తిరుపతి, నెల్లూరు అటు చూసుకుంటే చెన్నై పోతారు. కానీ యువత మొత్తం పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో యువత లేదు. దాంతోపాటు
అమ్మాయిలను ఇక్కడికి బయట దేశాలకు సప్లై అవుతుంది సప్లై చేయడం, అది హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా రకరకాలుగా జరుగుతుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. కొన్ని వాస్తవాలు జనాలు అంటున్నారు. నేను వెళ్ళిన సర్వే రిపోర్ట్ కూడా జనాలు ఈ విషయం పైనే చాలామంది మాట్లాడడం జరిగింది. మరి వీటిపైన ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి టర్మ్లో ఈ 5 ఏళ్లలో ఏదైతే ఉందో ప్రజల బడుగు బలైన వర్గాల క్షేమం కోసము సంక్షేమానికి పెద్దపీట వేసిండు, ఇది చేసిండు. అప్పుడు యూత్ వేయడానికి ఏదైతే ఉందో యువజనులకు కూడా ఆయన ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటికీ ఏదైతే ఉందో కావాలి. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చి ఈ టర్మ్ వచ్చింది అనుకోండి, ఆయన ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యువజనులకు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఒక లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. ఏది ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఐటీ సెక్టర్ కానీ అనుకున్నంత. ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్ చాలా బాగుండదు. మనం చూస్తున్నాం కదా, కోస్టల్ ఏరియాలో పోయి బాత్రూంలోకి వెళ్ళి రాగానే మళ్ళీ చెమటలు కారుతూనే ఉంటాయి. వీళ్ళంతా సెటిల్మెంట్, వీళ్ళంతా మైగ్రేషన్ ఎందుకు అవుతున్నారు? ఈ అగ్రవర్ణాలంతా వెదర్ కాంప్లికేషన్లే వీళ్ళు బిజినెస్ పరంగా పక్క రాష్ట్రాల పొంటి మైగ్రేషన్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి అక్కడ బిజినెస్ పెట్టుకుంటారు, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నారు. కాకపోతే పర్మనెంట్ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు మటుకు అక్కడ తట్టుకొని చేసుకొని పరిస్థితి ఉన్నది. వీళ్ళకు ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు వీళ్ళకంటే మొదలు ఒరిస్సా ఉన్నది పక్కకు, ఈ మన విజయనగరం పక్క పంటే ఒరిస్సా ఉన్నది. ఒరిస్సాలో కూడా సేమ్ సిచ్యువేషన్. యువజనులు ఎవరైతే ఉన్నారో యూత్ లేబర్ కానీ మొత్తం ఎడ్యుకేటెడ్ వీళ్ళు కొద్ది ఇంతో అంత స్కూల్ డ్రాప్అవుట్స్ వీళ్ళందరూ కూడా మైగ్రేషన్ అయ్యారు ఒరిస్సా వాళ్ళు. ఇలా తెలంగాణ మొత్తంలో బార్లల్లో కానీ, హోటళ్ళల్లో కానీ, రెస్టారెంట్లలో కానీ, ఈవెన్ చేపలు పట్టేటోళ్ళు కానీ చెర్లలో ఒరిస్సాకి వెళ్ళి వచ్చి పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మటుకు నేను చూశాను సార్, కన్స్ట్రక్షన్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో లేబర్ మొత్తము ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చిన లేబర్ మాత్రమే ఉన్నారు. లోకల్ వాళ్ళకు కూడా ఉపాధి లేదు అన్న విమర్శలు చాలా వస్తున్నాయి అక్కడ నుంచి. ఒక ఆంజనేయులు గారు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా లోకల్ జనం ఏదైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే పరిస్థితిలో లేరు. వాళ్ళకి ఎందుకంటే కంఫర్ట్గా ఉన్నారు కాబట్టి ఆ తట్టపార పట్టాలంటే ఎవరు పడతారు? పట్టరు. పైన 10 అంతస్తు, 12, 15, 20 అంతస్తుకి పని చేయాలంటే చెయ్యరు. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఈ తాయిలాలతో ప్రత్యేకంగా తెలంగాణలో, ఆంధ్రాలో ఈ సంక్షేమ తాయిలాలతో ఏదైతే ఉందో ఫ్రీ బైస్తోని ఏదైతే ఉందో లేబర్ కూడా కంఫర్టబుల్ ఉన్నారు కాబట్టి పనిచేసే తత్వం లేదు. ఉదాహరణకు మనం లైఫ్లో చూద్దాం. ఇప్పుడు చూడురి, మనకు కడుపులో మండుతూ ఉంటుంది ఆకలి. అప్పుడు ఏమున్నది? టేబుల్ మీద ఇంత ఆవకాయ పచ్చడో, ఎల్లిపాయ కారమో, ఇంత అన్నము, దొడ్డ అన్నము, ఇంత మజ్జిగ నీళ్ళు ఉన్నాయనుకోరి, ఏం చేస్తాము? తింటాం కదా. అదే రెగ్యులర్గా ఉన్నామనుకోరి, అది కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఏంది? బిర్యానా, లేకపోతే నాటుకోడి కూరనా, లేకపోతే చేపల పులుసా, లేకపోతే రొయ్యల ఇగురా అన్న కాడికి ఆలోచిస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మనం కంఫర్టబుల్ ఉండి ఏమన్నా లగ్జరీ లావిష్ అలవాటు పరిస్థితిలో మనం సన్న బియ్యం కావాలి, లేకపోతే నాటుకోడి, లేకపోతే చేపల పులుసు అన్న పరిస్థితిలో ఉన్నారు మనం. వాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరున్నారు? ఒరిస్సా వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఈవెన్ మళ్ళా బీహారీలు, యూపీ జనాలు కూడా మన దగ్గర. వీళ్ళందరూ ఏంటంటే పాపం వాళ్ళకి అక్కడ సరిపోను లేబర్ మినిమము ఏదైతే ఉందో మినిమం వేజెస్ వస్తలు, మినిమం వేజెస్ ఉన్నాయి కదా, కనీస వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా మైగ్రేషన్ వస్తారు. ఇప్పుడు మనోళ్ళు చూడు, ఇక్కడ ఉన్నోళ్ళు నేను చెప్తా, ఇక్కడ తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలలో మెజార్టీ బీసీలలో కొందరు తక్కువ, కానీ అగ్రవర్ణాలలో బీటెక్ అయిపోగానే ఏం చేస్తున్నారు? అమెరికానో, యూరపో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మైగ్రేట్ అవుతున్నారు, ఏదే పోతున్నారు. ఎందుకు అంటే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, గవర్నమెంట్ సాయం చేస్తున్నది. ఇక్కడ ఏంటంటే 20-25 వేలు వస్తే కష్టమవుతుంది. 22.5-3 లక్షల ప్యాకేజ్ ఉంటుంది మా దగ్గర సాఫ్ట్వేర్లో. అక్కడ పోతే ఏంది? 30-40 లక్షల ప్యాకేజీకి వచ్చేస్తారు. వాళ్ళు ఏదైతే 5-10 లక్షలను సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో పోతారు. అదేవిధంగా కూడా మన లేబర్ మైగ్రేషన్ ఆ రకంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మొత్తం నిండిపోయారంటారు ఇప్పుడు లేబర్స్ మొత్తం. సరే, ఇప్పుడు మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఫైనల్గా ఎవరు రాబోతున్నారంటారు? ఇప్పుడు వచ్చిన మన బెంగళూరుకి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి, అన్ని ఇక్కడికి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి 1000 బస్సులు, ఈవెన్ నాందేడ్కి వెళ్ళి ఒక ట్రైను గ్రీన్ ఛానల్ ఇచ్చారు. వైజాగ్ ఓట్లు వేయడానికి గ్రీన్ ఛానల్ ఇచ్చేసి ఆల్రెడీ అది CEO సికింద్రాబాద్ నుంచి 10 ట్రైన్లు స్పెషల్ ట్రైన్లు ట్రైన్ లేదు. ఇది పక్కబెట్టి నాందేడ్ నుంచి వైజాగ్ వచ్చే ట్రైన్కు
గ్రీన్ ఛానల్ ఇచ్చారు మొత్తం. ఉమ్, ఎందుకంటే టైం అయిపోతుంది ఓటు వేయడానికి. ఆ ఓట్ల దాదాపు 600-700 మంది 1000 మంది ఉంటారు ట్రైన్లో. ఉమ్, ఓటుకు వేస్ట్ అయిపోతుంది అంత దూరం వచ్చేసి. వాళ్ళు రావడానికి గ్రీన్ ఛానల్ నాన్ స్టాప్ ఏదైతుందో రావడం వేయడం జరిగింది. ఏదైతుందో వాళ్ళు వచ్చేది ఏంటంటే మాతృభూమి మీద ప్రతి మనిషికి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది మన జాగాలో ఓటేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో ఓటేసేది అనేది కాదు. ఖచ్చితంగా మన ప్రాంతంలో మనకు గుర్తింపు ఉండాలి, మనం ఓటేయాలనేది ప్రాధేయం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఏదైతే ఉందో ఉన్నా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన మీద మీడియా చెప్పినట్టు ప్రింట్ మీడియా, డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మన సోకాల్డ్ వైట్ కాలర్ జనాలు ఇక్కడ ఉంటారు కదా హైదరాబాదీలు, అనుకున్నంత వ్యతిరేకత అక్కడ ఉండదు. ఓకే. ఖచ్చితంగా బెనిఫిషరీస్ వన్ సైడ్లో పోతారు. వాళ్ళు వన్ సైడ్ అంటే ఎక్కడ పోయే అవకాశం ఉంది? వన్ సైడ్ అటే పోతారు. మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి పోతాడు. వాలంటీర్ సిస్టమ్ ఉన్నది కదా, వాళ్ళకి ఇన్సెక్యూర్. ఇక్కడ కూడా ఇప్పుడు మన విలేజ్లలోకి వెళ్ళిపోయారు. విలేజ్లలో కూడా పోలేదు, వాళ్ళు పడుకున్నారు ఇక్కడనే. ఓకే. వాళ్ళు 44% ఓటింగ్ అంటే తెలంగాణలో ఉన్నారని మిగతా జనాలు వెళ్ళలేదు కదా. వీళ్ళు ప్లాన్ చేసుకునే కానీ టూరు హాలిడేకి పోతారు. మన దగ్గర ఇంకా చెడ్డ సంస్కృతి. వాడు క్రికెట్ మ్యాచ్ అవుతుంది ఉప్పల్ స్టేడియంలో అంటే జనాలు ఎగబడిపోతారు వాళ్ళు టికెట్కు బ్లాక్లో కొనుక్కొని. అరే ఓటు వేయనీకి పోరా అంటే వాడు ఓటు వేయనీకి పోడు. వినరా? అది ఏంటంటే చాలా చెడ్డది. ఇంకొకటి మన దేశంలో భ్రష్టు పట్టిస్తున్నది యువ ఓటకు వినియోగించుకోవాలి కంపల్సరీ. అదో ఓటాకు వినియోగించుకోవాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనిషికి ప్రతిసారి జీవితం రాదు. ఉన్న రోజులు ఆరాంగా ఏదైతుందో కంఫర్టబుల్గా బ్రతకాలి. స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. మనిషి కష్టం చేస్తేనే 4 రోజులు. ఎందుకు ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్ ఎందుకంటారు? కూకుండి తిని బతకటోళ్ళు ఎక్కువైపోయారు కదా, కష్టం చెమట కారది. ఒకటే ఉదాహరణ చెప్తా చూడండి మీకు, లైవ్ ఎగ్జాంపుల్. స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. ఈవెన్ నేను బయాలజీ మెడిసిన్ కోసమని బీజెడ్సీ చేసిన, మళ్ళీ